మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా చాలా వరకు కూడా మనం ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసేటప్పుడు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చేసుకోండి, దాని ద్వారా మీకు ఎక్కువగా మనీ ఈజీగా వచ్చేస్తాయి, డబుల్ అవుతాయి అని చెప్తూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ సార్? ఇన్ఫాక్ట్ మోర్ దెన్ డబుల్. అది మనం ఇన్వెస్ట్మెంట్ చేసే టెన్యూర్ పైన, డ్యూరేషన్ పైన ఆధారపడి ఉంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఒక హైలైటెడ్ పాయింట్ ఏంటంటే పవర్ ఆఫ్ కంపౌండింగ్. పవర్ ఆఫ్ కంపౌండింగ్ గురించి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇన్న వాళ్ళకి క్లారిటీ లేదు. అసలు పవర్ ఆఫ్ కంపౌండింగ్ వల్ల నాకు ఎలా లాభం జరుగుతుంది, అది జరిగితే ఎంత జరుగుతుంది, నాకు అది ఇంపార్టెంట్. ఒకవేళ పవర్ ఆఫ్ కంపౌండింగ్ అన్న బేసిక్స్ అర్థమైందనుకోండి, మనం అందరం కూడా ఇలాంటి సిప్కి మనం ఆప్ట్ చేస్తాం. అదేంటో మీకు చూపిస్తాను. నా ఇక్కడ నేను ఓపెన్ చేశానండి మన అందరి ఇన్ఫర్మేషన్ కోసము. మీరు గూగుల్లో వెళ్ళేసేసి సిప్ క్యాల్కులేటర్ అని చెప్పి టైప్ చేశారనుకోండి, మనకి ఈ క్యాల్కులేటర్ ఓపెన్ అవుతుంది. నా ఈ సిప్ క్యాల్కులేటర్లో మనము నెల జస్ట్ ఒక 500 రూపీస్ అనుకుందాం. అందరం 5,000, 1,000 లేదా 10,000 కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ప్రతి నెల. నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం 500 చెప్తున్నాను. 500 రూపీస్ ఫార్ అ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ 10% పర్ యానం. నిజంగా చెప్పాలి అంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కనీసం 12, 15, 18 or 40% వరకు వస్తుందండి. నేను 10% కూడా చాలా తక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ పవర్ ఆఫ్ కంపౌండింగ్ చూపెట్టబోతున్నాం. నా ఫర్ అబౌట్ అందరూ మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసేది 10 years కోసము, 15 years కోసము, లేదా 20 years కోసము, లేదంటే మాక్సిమం అట్ ద ఏజ్ ఆఫ్ 60లో నేను రిటైర్ అవుతాను కదా, నాకు అప్పుడు మంచి రిటైర్మెంట్ ఫండ్ రావాలని చెప్పేసి చేస్తారు. అంటే మినిమం 15 లేదా 20 సంవత్సరాల కోసం చేస్తారు. కానీ నేను ఇక్కడ తీసుకుంది ఓన్లీ 4 years మాత్రమే. ఇప్పుడు చూద్దాం మనము. మీరు 500 చొప్పున 10% రిటర్న్ మీకు వస్తుంది. ఇక్కడ 4 years వరకు మీకు వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము 500 రూపీస్ ప్రకారంగా 4 years వరకు మన పెట్టుబడి 24,000 అండి. సో దానిపైన మీకు రిటర్న్ ఎంత వచ్చింది? 5,606 రూపాయలు మాత్రమే. సో ఇక్కడ మనకు టోటల్ రిటర్న్స్ వచ్చేసేసి 29,606. అంటే ఎంత వచ్చినట్టు మీకు? 5,606 రూపాయలు వచ్చింది. అదే ఒకవేళ జస్ట్ ఫ్రమ్ 4 years నుంచి మీరు 6 yearsకి మార్చండి, ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వచ్చిన రిటర్న్ 5,000 రూపీస్ అంటే 4 yearsలో దాదాపు సంవత్సరానికి వచ్చింది ఎంత అండి? దాదాపు ఒక 1,200 రూపాయలు, 1,250 రూపాయలు అప్రాక్సిమేట్గా వచ్చింది. ఇక్కడ నేను 4 yearsని నేను 6 years చేస్తే మీకు పవర్ ఆఫ్ కంపౌండింగ్ కనిపిస్తుంది. నౌ సీ ద మ్యాజిక్. ఇప్పుడు చూడండి. సో 4 years కాకుండా మనం 6 years కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 36,000 మనం పెట్టుబడిగా చేస్తున్నాము. అప్పుడు మనకు వచ్చే రిటర్న్ కాస్త 13,464 అవుతుంది. సో మీకు ఎంత వచ్చింది ఇంతకు ముందుకు? 4 yearsకి ఓన్లీ 5,600 వచ్చింది. కానీ మీరు అదే 6 years వరకు చేస్తే మీకు మోర్ దెన్ డబల్ వచ్చింది ఇక్కడ. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 4 years అండ్ 6 yearsలో జస్ట్ ఎక్స్ట్రా 2 years యాడ్ చేస్తే మీకు 6th years నుంచి పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడ సంపాదించింది మొదటి 4 సంవత్సరాలు జస్ట్ 1,200 రూపాయలే సంవత్సరానికి. కానీ ఇక్కడ మీరు ఎక్స్ట్రా 2 సంవత్సరాలు పెంచంగానే 5,600 తీసేస్తే ఇక్కడ మీకు దాదాపు 8,000 రూపాయల వరకు ఇక్కడ మిగిలాయి. 8,000 అంటే మీరు నెక్స్ట్ 2 yearsలో సంవత్సరానికి ఎంత సంపాదించినట్టు? సంవత్సరానికి 4,000, దాదాపు దగ్గర 3,800, 3,900 రూపీస్ 1 yearకి సంపాదించారు. అంటే ఫస్ట్ 4 yearsలో జస్ట్ 1,200 వచ్చాయి. మిగతా సెకండ్ 6 year చూసుకుంటే మనకి 4,000 రూపీస్ వచ్చింది. సో ఇలాగే మీరు ఏం చేయాలి అంటే 6th year నుంచి 10th year, 15th year, 20th yearకి పెంచుకుంటూ వెళ్ళిపోతే కనీసం మీరు 1,500,000 నుంచి 4 కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తారు, డిపెండింగ్ అపాన్ ది ఇన్వెస్ట్మెంట్ వాట్ యూ మేక్. నేనైతే జస్ట్ 500 రూపాయలతో మీకు ఒక చిన్న మ్యాజిక్ చూపించా. ఆ మ్యాజిక్ క్యాల్కులేటర్ ఇక్కడ క్లియర్గా ఉంది. దిస్ ఈజ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్ అండి. ఇది నేను నా సొంతగా క్రియేట్ చేసిన క్యాల్కులేటర్ కాదు ఇది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఇదే క్యాల్కులేటర్ మీకు వస్తుంది. ఇదే ఎగ్జాంపుల్తో మీరు ఈ వీడియోని చక్కగా చూసుకుంటూ ఆ గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. చెప్పేది ఏంటంటే మీరు ఎంత ఎక్కువ కాలం వరకు ఇన్వెస్టెడ్గా ఉంటే అంతే మీరు పెద్ద కోట్లాధికారి అవుతారు. దట్స్ మై పాయింట్. సో ఈ ప్లాట్ఫామ్లోనే మనకి ఇది పాసిబుల్ అవుతుందంటారా? లేదంటే వేరే దాంట్లో మనం రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, స్టాక్ మార్కెట్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ఇలా అక్కడ కూడా మనం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకునే అవకాశాలు 100% పవర్ ఆఫ్ కంపౌండింగ్ అయితే ఉంటుంది. కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఇక్కడ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారీస్ ఉన్నాయి. ఒకటి స్టాక్ మార్కెట్, రెండోది మ్యూచువల్ ఫండ్. అంటే స్టాక్ మార్కెట్ అంటే మీరు డైరెక్ట్గా ఇన్వెస్టర్ అవుతున్నారు. ఆ రిస్క్ మొత్తము స్వయంగా తనపైనే తీసేసుకొని స్టాక్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటూ మీరు మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ అనేది ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుంటారు. ఒక స్టాక్ నుంచి స్టార్ట్ చేస్తే 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు నెంబర్ ఆఫ్ కంపెనీస్. అంటే అక్కడ మీకు రిస్క్ ఎక్కువ ఉంది, రిటర్న్ కూడా
చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దాదాపు మీరు 20% సంపాదించవచ్చు సంవత్సరానికి, లేదా 60% ఆర్ 100%. అంటే మీ డబ్బులు సంవత్సరంలోనే డబల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది మొత్తం పూర్తిగా పోయే అవకాశం కూడా ఉందండి. సో ఆ విషయం మీరు గ్రహించాలి. ఫస్ట్ మీరు అడిగింది స్టాక్ మార్కెట్. ఇకపోతే రెండవది మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్ ప్రతి ఉద్యోగం, బిజినెస్, ప్రతి బిజీగా ఉండే పర్సన్కి బెస్ట్ అండ్ ద సేఫెస్ట్ ఆప్షన్. అంటే ఇందులో డబ్బులు పోవని నేను చెప్పను. ఇందులో మినిమం రిస్క్ ఉంటుంది. మ్యాక్సిమం రిస్క్ మీకు డైరెక్ట్గా ఈక్విటీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉంటుంది. కానీ ఇందులో మీకు ఇండైరెక్ట్గా రిస్క్ అనేది లెస్ దెన్ మేబీ 10%, 20% దానికంటే ఎక్కువగా ఉండదు జనరల్గా. ఇప్పుడు మార్కెట్స్ బుల్లిష్గా ఉన్నాయి కాబట్టి మీకు రాబడి అనేది కూడా డీసెంట్గా ఉంటుంది. నేను చెప్పాను స్టార్టింగ్లోనే, నేను 10% మాత్రమే తీసుకుంటున్నానండి ప్రతి సంవత్సరము. యాక్చువల్గా మనం చూసుకుంటే మన రికార్డ్ ఒకవేళ గూగుల్లోకి వెళ్ళేసేసి మనము బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చిందని చెప్పి టైప్ చేస్తే మీకు కనీసము 12% నుంచి 42% వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి మీకు రిటర్న్స్ ఇచ్చాయి. సో అలాగే మీరు సేఫ్టీ కోరుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, సిప్లో. అలాగే లేదంటే నేను రిస్క్ తీసుకుంటానండి, నేను చాలా యంగ్, నా ఏజ్ జస్ట్ 20-25 అనుకోండి, ఖచ్చితంగా రిస్క్ తీసుకోండి. కానీ ఆ డెసిషన్ తీసుకునే ముందు మీరంత రిస్క్ బేర్ చేయగలుగుతారా లేదా అన్న విషయం డిసైడ్ చేసుకొని మరీ దూకండి. ఎందుకంటే ఆలోచన లేకుండా ఏ పని చేసినా కానీ అది ఎక్కువ కాలం నడవదు. సో బీ కేర్ఫుల్ వెన్ ఎవర్ యూ చూస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. ఇలా ఎవరైనా కూడా ఫైనాన్షియల్ అడ్వైస్ కోసం కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ప్యాసివ్ ఇన్కమ్ మార్గాలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఒక గైడెన్స్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ముఖ్యంగా ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ మెన్ ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ అండ్ దాంతోపాటు సేవింగ్స్ అనేది ఎలా డైవర్సిఫై చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఎలా సేవ్ చేసుకోవాలి. రెండో పాయింట్, మీకు ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయండి, దాన్ని అచీవ్ అవ్వాలని చెప్పి కళ మాత్రం ఉంది, కానీ దానికి ఎలా అచీవ్ అవ్వాలి అనే దారి మాత్రం తెలియదు మీకు. సో ఆ దారి కోసమే మీకు ఈ క్లాస్ పూర్తిగా ఉపయోగపడుతుంది. నా థర్డ్ పాయింట్, యూ నీడ్ టు ప్లాన్ ఫర్ యువర్ చైల్డ్స్ ఎడ్యుకేషన్. పిల్లలు ఉంటారు కదా, పెళ్ళైన వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు ఉంటారు. ఒకవేళ ఆ పిల్లలు పెద్దగా అయ్యారనుకోండి, ఫారిన్ ఎడ్యుకేషన్ అంటారు. సో వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ప్లాన్ చేయకపోతే ఖచ్చితంగా ఈ క్లాస్లో మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వబడతాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వెరీ ఇంపార్టెంట్, ప్లానింగ్ అండ్ సేవింగ్ ఫర్ ట్యాక్సెస్. ఇప్పుడు 31st March రాబోతుందండి. సో 2023-24 అసెస్మెంట్ ఇయర్ అనేది ఫినిష్ కాబోతుంది. మీ ట్యాక్స్ ప్లానింగ్ చేయండి, మీరు ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా చేయాలి. ఇకపోతే ఎవరెవరైతే అప్పుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పులు కట్టుకోలేక, ఈఎంఐస్ని కరెక్ట్గా ఆన్ టైం కట్టుకోలేక డిలేడ్ పేమెంట్స్ చేస్తుంటారు. వాళ్ళకి కావాల్సింది ప్యాసివ్ ఇన్కమ్. సో ఆ ప్యాసివ్ ఇన్కమ్ మన గ్రోమో యాప్ నెక్స్ట్ 3 monthsలో మనందరికీ కూడా 100 కోట్ల కమిషన్ రూపంలో పంచబోతుంది. అండ్ అలాంటి డబ్బుని మనం ప్రతి నెల 1,00,000-1,50,000 రూపాయలు మినిమం ఎలా సంపాదించుకోవాలి అన్నది కూడా ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్క్లూజివ్ క్లాస్లో నేను చెప్పబోతున్నాను. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఒకవేళ నెంబర్ బిజీగా వచ్చింది అనుకోండి, ప్లీజ్ గో ఫర్ అ వాట్సాప్ మెసేజ్. ఇమ్మీడియట్గా మా టీం మీకు అంత సహాయం అంతా చేసి పెడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.